హాయ్ అండి, ఇంకా చూస్తూ ఉన్నాం కదా. మేము వచ్చేసి ఇంకా డీమార్ట్ అయితే వచ్చేసాము. మాట్లాడు. అది ఎందుకంటే నా చిన్న కొడుకు అయితే స్కూల్కి వెళ్తున్నాడు కదా, అది వాళ్ళ అక్కయ్య వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. వాడి కోసం అయ్యేందుకు ఇంకా ఒక మంచి బాటిల్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. వాళ్ళ డాడీ మరి ఎందుకు వాడికి బాటిల్ అంటున్నాడు. వాడు అంత చేటుగా మమ్మల్ని వదిలిపెట్టి పత్తిపాడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే చాలా ఇది కదా. అయినా వాళ్ళ డాడీకి ఏం తెలియదు. ఏది చెప్పి పుర్రి. సరేనా, ఇంకా మొత్తానికి అయితే రోజు అయితే మొత్తం డిమార్ట్ మొత్తం కొనేసినట్టు మొత్తం అన్నీ కొనేసింది. ఇంకా ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకేమేమి తీసుకున్నాయి ఇవన్నీ బ్యాగ్ పుస్తకం లోపల పెట్టుకున్నావు చూసుకో. ఏంది పౌడర్ డబ్బా కూడా చూసుకున్నా, పౌడర్ రాసుకుంటుంది మధ్య మధ్యలో. ఓకేనండి, ఇంకా నెలవారి సరుకులు అయితే రోజు పనికి వెళ్తామని చెప్పేసి ఇంకా తీసుకోవడం అయితే కుదరలేదు. ఇంక ఈరోజే పని ఉందని చెప్పేసి ఇంకా పని ఆపుకొని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కొనుక్కొని ఇటు గుండ్ర వచ్చి ఇంకా డిమార్ట్ షాపింగ్ అయితే చేస్తున్నాము. రోజు వెళ్ళి కొనుక్కోవాలంటే కుదరదు కదా, ఒక్కొక్కటి తెచ్చుకోవాలంటే. అలా కాకుండా ఇలాగ నీట్గా సరిపోయినాయి. ఇంకన్నీ పెట్టాలి, ఎన్ని ఎడ పెడతావు? నీట్గా సరిపోయినాయి. సబ్బులు పప్పులు అన్నీ చూడు, జాగ్రత్త పెట్టు. మరి అదే అంటాను, ఇప్పటికి చేతి నేను పెడతా. అట్లా ఇట్లా పెడితే రాంగ్ పెట్టావు, రా పట్టుకో. కాదులేమో బ్యాగ్లో బ్యాగ్ కూడా పడతావు. మా బిల్ వచ్చేసి 1500. 1730 రూపాయలు. 1730 అంటే 1800. చిన్న పెడతా పెట్టి చూపించు. బ్యాగ్ బాగా ఉపయోగపడింది చదువుకి. అచ్చా చెప్పరా ఆపమంటే అక్షయ్. ఓకే అండి, ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక మరి ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం. అక్షయ్ గడికి బాగుందా? ఆహా, ఏదో ఒకటి తీసుకో, పనికేగా. అదంటే తీసుకో. ఏమా? ఆహా, సూపర్గా ఉందిరా. వారైతే ఇంకా షేవింగ్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా బయట వచ్చేసి వాతావరణం మాలు లేదు, గాలి లేదు, ఏం లేదు. మేము వచ్చేసి ఇంకా దగ్గరలో ఉన్నాము. 5 పెద్ద బిజ్జి అంటారు, ఎత్తు రోడ్ అంటారు, అక్కడ ఉన్నాము. ఇంటికి వెళ్ళాక మరి నేను ఏమేమి తీసుకొచ్చాననేది చూసేయండి. ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు వ్లాగ్స్. నేత బాగుంది, మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే గుంటూరు వచ్చేటప్పటికే మాలు లేదండి, ఇంకా ఒళ్ళంతా వనం అయిపోయినట్టుంది.
పని చేసినా కానీ ఈరోజు మా డాడీ సరుకులు తెచ్చాడు. ఏం సరుకులు చూద్దాం ఉండండి, మమ్మీ వచ్చింది. మా డాడీ నాకు కొత్త చెప్పులు కనిపించాడు, అందమైన చెప్పులు కనిపించాడు. బాస్కెట్ కూడా ఓకేనండి, ఇంకా డిమార్ట్ లో అయితే చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నాను ఎక్కడైతే వీడియో తీసాము. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. మా నెలవారీ సరుకులు అనేది ఎలా ఎన్ని తీసుకున్నానా, ఏమేమి వాడుతున్నానా అనేది క్లారిటీగా అయితే మొత్తం చెప్పేస్తాను, చూసేయండి. ఓకేనండి, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పడాలు ఇంక ఇవన్నీ ప్యాకింగ్ ఏనండి, నేను ఎక్కువ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి జీలకర్ర, నేను చూపిస్తానేమో. ఇది వచ్చేసి సాయపప్పు, ఇంక ఇవి వచ్చేసి కందిపప్పు,